'దృశ్యం' సినిమా అనేది ఈ మలయాళం సినిమాల దర్శకుల మైండ్ సెట్‌ని పూర్తిగా మార్చేసింది. కేవలం మలయాళం సినిమాల రూపకర్తలే కాదు, తెలుగు మిగతా భాషల్లో ఎవరైతే థ్రిల్లర్ సినిమాలు తీయాలనే ఆలోచనతో కథలు రాసుకుంటారో, వాళ్ళందరి మైండ్ సెట్‌లని పూర్తిగా మార్చేసిన సినిమా 'దృశ్యం'. 'దృశ్యం' వచ్చిన తర్వాత మలయాళం ఇండస్ట్రీ యొక్క క్రేజ్ అనేది, వాళ్ళ మీద ఉన్న గౌరవం అనేది ఇంకొంచెం పెరిగింది. థ్రిల్లర్ సినిమాలనేవి నేలవిడిచి సాంగ్ చేయక్కర్లేదు. ఎక్కడెక్కడి నుంచో కథలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనలోనే ఒక హీరో ఉంటాడు. ఒక కుటుంబానికి ఒక ఆపదొస్తే తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ తండ్రి ఏం చేస్తాడనే విషయాన్ని 'దృశ్యంలో' చాలా స్పష్టంగా, చాలా అందంగా, చాలా ఎమోషనల్ కనెక్ట్‌తో చూపించారు 'జీతూ జోసెఫ్'. ఆ తర్వాత 'దృశ్యం' తర్వాత అలాంటి కథలు చాలా వచ్చాయి. 'దృశ్యం' తర్వాత ఎన్ని థ్రిల్లర్స్ వచ్చినా సరే 'దృశ్యంతో' పోల్చుకోవడం మొదలెట్టారు. అది 'దృశ్యం' ఏర్పాటు చేసిన ఒక స్టాండర్డ్. ఈ సినిమాతోనే 'జీతూ జోసెఫ్' అనే పేరు చాలా గట్టిగా మారుమోగిపోయింది. 'దృశ్యం 1' సూపర్ హిట్ అయింది. 'దృశ్యం 2' కూడా అంతే మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని, ఈ కథని ఏ భాషలో తీసినా కూడా అంతే ఇంపాక్ట్ కలిగించాయి. తెలుగులో కూడా ఈ సినిమాని వెంకటేష్ హీరోగా 'దృశ్యం 1', 'దృశ్యం 2' వచ్చాయి. ఈ 2 కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 'దృశ్యం 3' వచ్చింది. మరి అనుకోకుండా ఈ 'దృశ్యం 3' రీమేక్‌లో వెంకటేష్ కనిపించకపోవడం, ఈ సినిమాని కేవలం డబ్బింగ్ రూపంలోనే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అయినా సరే 'దృశ్యం 3' చూడాలన్న ఆసక్తి, ఆతృత అనేది మనకు కూడా కలిగింది. ఎందుకంటే మనం కూడా 'దృశ్యం' సిరీస్ చూసాం. మనం కూడా ఎక్సైట్ అయ్యాం. మనం కూడా మంచి కథల్ని ఎంజాయ్ చేసాం. మంచి సీటెడ్ థ్రిల్లర్స్ చూసామన్న ఒక గొప్ప అనుభూతిని మనకు కూడా కలిగించారు 'జీతూ జోసెఫ్'. సో, మనం కూడా ఇక్కడ తెలుగు ప్రేక్షకుడు కూడా ఒకవేళ వెంకటేష్ చేయకపోయినా సరే 'దృశ్యం 3' మీద ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. అందుకే ఈసారి 'దృశ్యం 3' వస్తే ఈసారి 'జీతూ జోసెఫ్' ఏం చెప్పబోతున్నాడన్న క్యూరియాసిటీ అనేది ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు కూడా కలిగింది. మరి 'దృశ్యం 3' ఎలా ఉంది? 'దృశ్యం 1' కన్నా బెటర్‌గా ఉందా? 'దృశ్యం 2' కన్నా బెటర్‌గా ఉందా? అసలు ఈ 3 భాగాల్లో ఏ భాగానికి ఎక్కువ మార్కులేస్తారు? ఈ 3 భాగాల్లో పార్ట్ 3కి మనం ఇచ్చే స్థానం ఎంత అనేది ఒక్కసారి కూలంకషంగా చర్చించుకుంటే, అసలు 'దృశ్యం 3' ఎక్స్‌పెక్టేషన్స్ అందుకుందా లేదా అనేది ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మాత్రం ఈసారి 'జీతూ జోసెఫ్' మ్యాజిక్ అనేది ఈ సినిమాలో ఎందుకో రిపీట్ కాలేదు. 'దృశ్యం 1' కన్నా బెటర్‌గా ఉంటుంది. 'దృశ్యం 2' కన్నా బెటర్‌గా ఉంటుంది అని భారీ అంచనాలతో థియేటర్‌కి వెళ్తే ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 'జీతూ జోసెఫ్' ఈ సినిమాని, ఈ ఫ్రాంచైజీని ఒక సీటెడ్ థ్రిల్లర్‌లాగా ఆయన చూడటం లేదు. ఆయన కేవలం ఒక ఫ్యామిలీ డ్రామాగా మాత్రమే చూస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా 'జీతూ జోసెఫ్' ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇది సీటెడ్ థ్రిల్లర్ కాదు. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసే ప్రయత్నమే ఈ సినిమా. అలాగే ఈ సినిమాని చూడండి అని చెప్పేసి 'జీతూ జోసెఫ్' గట్టిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే 'దృశ్యం' అనగానే మనకి మైండ్‌లో ఒక సీటెడ్ థ్రిల్లర్ చూడబోతున్నాం అని ఫిక్స్ అయిపోయి థియేటర్‌కెళ్తాం. అలా థియేటర్‌కెళ్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా మన అంచనాలు తప్పుతాయి. 'జీతూ జోసెఫ్' మైండ్‌లో ఏముందో మనకు తెలీదు గానీ, మనం మాత్రం ఖచ్చితంగా ఒక మంచి థ్రిల్లర్ చూద్దామనే ఈ సినిమా థియేటర్‌లో అడుగుపెడతాం. కానీ అలాంటి ఎక్స్‌పీరియన్స్ మాత్రం 'జీతూ జోసెఫ్' కల్పించలేదు. ఈ సినిమాకొచ్చిన ప్రధానమైన లోపం ఏంటంటే పార్ట్ 1లో ఏదైతే జరిగిందో, పార్ట్ 2లో ఏదైతే జరిగిందో, పార్ట్ 3లో కూడా అదే జరుగుద్ది. అదే కేసు మళ్ళీ అలాంటి ఇన్వెస్టిగేషనే మళ్ళీ వస్తే ఈసారి తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా కథాంశం. సో, స్టోరీ లైన్ పరంగా 'జీతూ జోసెఫ్' ఎక్కడికి వెళ్ళలేదు. అదే లైను తను 'దృశ్యం 1'లో ఏదైతే చెప్పాడో, 'దృశ్యం 2'లో ఏదైతే చెప్పాడో, 'దృశ్యం 3'లో కూడా అదే చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. సో, స్టోరీ పరంగా, నేరేషన్ పరంగా మనకేమి కొత్త కాన్ఫ్లిక్ట్ ఏమి కనిపించదు. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కేసు మరో కోణంలో బయటికి వెళ్లి తీసే ప్రయత్నం జరిగితే, ఈసారి తండ్రి దాన్ని ఎలా తిప్పికొట్టాడన్నది కథాంశం. మనం 'దృశ్యం 1' చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన మైండ్‌లో ఒకటి గట్టిగా ముద్రపడిపోయేదేంటంటే, ఈ జార్జ్ అనే క్యారెక్టర్, తెలుగులో మనం రాంబాబు అని పిలుచుకుంటాం. ఈ జార్జ్ అనే క్యారెక్టర్ ఎన్ని సార్లు తన కుటుంబంపై ఎన్ని కేసులొచ్చినా సరే, వాటన్నిటిని కూడా తిప్పి కొట్టగల సమర్థుడనే విషయం మనకి పార్ట్ 1లోనే అర్థమైపోయింది. సో, పార్ట్ 2లో కూడా అదే విషయాన్ని మళ్ళీ రెండోసారి రెండో కోణంలో చెప్పే ప్రయత్నం చేశారు 'జీతూ జోసెఫ్'. అక్కడ కూడా ఈ సినిమా పాస్ అయిపోయిందంటే అందులో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మనం ఊహించని కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరిగిపోతుంటాయి స్క్రీన్ మీద. ఫస్ట్ హాఫ్‌లో మీరు బాగా గుర్తుంటే 'దృశ్యం 2' కూడా ఫస్ట్ హాఫ్‌లో చాలా యావరేజ్‌గా నడిచిన సినిమా ఇది. కానీ సెకండ్ హాఫ్‌లో వేసుకున్న లింకుల్ని బట్టి, సెకండ్ హాఫ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌లని బట్టి ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈసారి మాత్రం బలమైన ట్విస్ట్‌లేం లేకపోవడం, ప్రేక్షకుడి ఊహకి అందేలాగే కథనాన్ని రాసుకోవడం వల్ల ఎక్కడ కూడా ఆడియన్ ఎంగేజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించదు. నాకైతే
పర్టిక్యులర్‌గా నాకైతే నా విషయానికొస్తే చివరి 30 నిమిషాల్లో మాత్రం 'జీతూ జోసెఫ్' తన మార్క్‌నైతే చూపించాడు. ఎక్కడైతే పాత కేసుని తిరగతోడారో, ఎక్కడైతే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అనే క్యారెక్టర్ స్క్రీన్ మీదకొచ్చి యాక్టివేట్ అయిందో, ఎక్కడైతే రోహన్ సంబంధించిన తల్లిదండ్రులు ఈ కేసు మీద మళ్ళీ దృష్టి సారించారో, అక్కడ నుంచి మళ్ళీ 'దృశ్యం 3'కి కొంచెం బలం చేకూరింది. అక్కడ నుంచి హీరో ఎలా తప్పించుకుంటాడు, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడన్న ఒక క్యూరియాసిటీ అయితే ఆడియన్స్‌కి కలిగింది. కాకపోతే చివరి 30 నిమిషాల్లో జరిగే డ్రామా ఏదైతే ఉందో, చివరి 30 నిమిషాల్లో కూర్చోబెట్టిన ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, అది ఫస్ట్ హాఫ్‌లో కూడా ఉండుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్‌లో చాలా ల్యాగ్ చేశాడు డైరెక్టర్. కథలోకి వెళ్ళడానికి కానివ్వండి, హీరోకి బలమైన కాన్ఫ్లిక్ట్ ఎదురవ్వడానికి కానివ్వండి, చాలా చాలా టైం తీసుకున్నాడు. ఈ కథని ఒక జర్నలిస్ట్ కోణంలో మొదలెట్టి, పాత కేసుకి సంబంధించిన వివరాల్ని మళ్ళీ తిరిగి తోడడానికి ఒక జర్నలిస్ట్ ప్రయత్నిస్తే, అన్న పాయింట్ దగ్గర నుంచి ఈ కథని ముందుకు తీసుకెళ్ళాడు 'జీతూ జోసెఫ్'. నిజానికి ఆలోచన చాలా బాగుంది. పోలీసులు వదిలేసిన కేసు ఇది. తల్లిదండ్రులు వదిలేసిన కేసు ఇది. అయినప్పటికీ ఒక జర్నలిస్ట్ దాన్ని పట్టుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందన్నది నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. కానీ దాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దాన్ని సస్టైన్ చేయకుండా మధ్యలో ఆ జర్నలిస్ట్ క్యారెక్టర్‌ని కూడా వదిలేసి మళ్ళీ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి, ఆ మాజీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో ఒక రౌడీయిజాన్ని చూపించి, అందులో దాంతోటి కేసు సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం అన్నది ఎందుకో అతకలేదనిపించింది. నాకు తెలిసి ఈ సినిమాని మైండ్ గేమ్ కోసం చూస్తుంటారు. ఎందుకంటే 'దృశ్యం 1' 'దృశ్యం 2' మైండ్ గేమ్ చాలా బాగా ప్లే చేశాడు 'జీతూ జోసెఫ్'. ఈ సినిమాలో కూడా మైండ్ గేమ్ కనిపిస్తుందేమో, హీరో తాలూకు తెలివితేటలు ఈ సినిమాలో కనిపిస్తాయేమో అని చెప్పేసి చాలా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తారు. అలాంటి అంచనాలతో థియేటర్‌కి వెళ్తే మాత్రం తప్పకుండా నిరుత్సాహపడతారు. మైండ్ గేమ్ అన్నది దర్శకుడు ఎక్కడో మర్చిపోయి మళ్ళీ క్లైమాక్స్ వరకు దాన్ని సస్టైన్ చేయడం అన్నది కొంచెం డిసప్పాయింట్ చేసింది. చివరి 30 నిమిషాల్లో మాత్రం మళ్ళీ 'జీతూ జోసెఫ్‌లోని రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ బయటకొచ్చి ఆ కథని ఏదో సానబెట్టడానికి, ఆ కథని ఒడ్డున పడేయడానికైతే విపరీతంగా ప్రయత్నించారు. ఇక్కడ మాత్రమే క్లైమాక్స్‌లో ఏదైతే 30 నిమిషాలు ఉందో అక్కడ మాత్రమే 'జీతూ జోసెఫ్' గానివ్వండి, అతనిలోనే ఉన్న స్క్రీన్ ప్లే రైటర్‌కి గానివ్వండి మార్కులు పడతాయి. ఈ 30 నిమిషాలు ఎలా అయితే ఉందో ఫస్ట్ హాఫ్‌లో కూడా ఈ సినిమా అలాగే ఉంటే బాగుండేది అన్న ఒక ఫీలింగ్ థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్‌కి కలుగుతుంది. సినిమా అంతా చూసేసిన తర్వాత ఇక నుంచి పార్ట్ 4 ఉండదేమో అన్న ఒక హింట్ అయితే 'జీతూ జోసెఫ్' ఒక క్యారెక్టర్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ కేసుని ఇక్కడితో వదిలేద్దాం. ఎన్ని సార్లు మనం ప్రయత్నించినా సరే జార్జ్ అనే క్యారెక్టర్ గెలుస్తూనే ఉంటాడు. సో, ఈ కేసుని ఇక్కడితో వదిలేస్తే మంచిది అని ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి ఒక డైలాగ్ అయితే చెప్పించాడు. సో, ఆ డైలాగ్ విన్న తర్వాత ఇక నుంచి 'దృశ్యం 4', 'దృశ్యం 5' ఉండవు ఉన్న ఒక హింట్ అయితే మనకు దొరుకుతుంది. కానీ వెంటనే మరొక సీన్‌లో 'దృశ్యం 4' కూడా ఉంటుంది అన్న హింట్‌ని మళ్ళీ ఇచ్చి ఆడియన్స్‌ని కొంచెం కన్‌ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. నాకు తెలిసి 'దృశ్యం 1', 'దృశ్యం 2' అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 'దృశ్యం 3'కి వెళ్తారు. ఎందుకంటే ఎలా ఉన్నా సరే ఈ సినిమాని ఒకసారి చూద్దాం. 'జీతూ జోసెఫ్' మ్యాజిక్‌ని చూద్దాం అని చెప్పేసి అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. సో, వాళ్ళందరూ కూడా 'దృశ్యం 3'కి వెళ్ళడం ఖాయం. అలా వెళ్ళిన వాళ్ళంతా కొంచెం అంచనాలు తగ్గించుకుని వెళ్తే థియేటర్‌కి ఖచ్చితంగా ఎంతో కొంత ఎంగేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఒక ట్విస్ట్ ఉంది గానీ, ఆ ట్విస్ట్ కూడా పెద్దగా ఇంపాక్ట్‌కి గురి చేయదు. చివరి 30 నిమిషాల కోసం వెళ్తే ఖచ్చితంగా మీకంటూ ఒక టికెట్ రేట్‌కి గిట్టుబడే అవకాశం అయితే ఉంది. 'మోహన్ లాల్' మరోసారి ఆ జార్జ్ అనే క్యారెక్టర్‌లో ఎంత చేయాలో అంత చేశాడు. 'మోహన్ లాల్' లాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ గురించి మనం కొత్తగా చెప్పే అవసరం లేదు. ఆయన స్కేల్ పట్టుకొని ఇంతే కావాలి నాకు ఈ సీన్ నుంచి అనుకుని అంతే యాక్ట్ చేయగల సమర్థుడు. సో, ఈసారి కూడా జార్జ్ అనే క్యారెక్టర్‌కి ఎంత చేయాలో అంతకు ఒక ఇంచు ఎక్కువ చేయలేదు, ఒక ఇంచు తక్కువ చేయలేదు. ఆ క్యారెక్టర్‌లో సగటు తండ్రి మాత్రమే కనిపిస్తాడు. మనకు స్క్రీన్ మీద ఒక హీరో కనిపించడు. కేవలం సగటు తండ్రి మాత్రమే కనిపిస్తాడు. జార్జ్ పాత్రని పక్కన పెడితే ఏ క్యారెక్టర్ కూడా కథలో కనిపించే ఓ 20 క్యారెక్టర్‌లో ఏ క్యారెక్టర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. అలాగని చెప్పేసి అవన్నీ అనవసరమైన పాత్రలుగాను కూడా అనిపించదు. కథకి ఎంత కావాలో అంత ప్రతి క్యారెక్టర్ నుంచి రాబట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. నేపథ్య సంగీతం అయితే చాలా కూల్‌గా ఉంది. ప్లెజెంట్‌గా ఉంది. లొకేషన్‌లు రెండో మూడో కనిపిస్తాయి. అంతకుమించి ఈ కథకు కూడా అవసరం లేదు. సో, లొకేషన్‌ల గురించి కూడా మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. సినిమాలో పాటలు లేవు. సో, రన్ టైమ్ అన్నది చాలా డిపెండ్ చేసింది దాని మీద. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఈ రెండిటితో పోల్చుకుంటే సెకండ్ హాఫ్‌లో 30 మినిట్స్ కోసం మాత్రమే ఈ సినిమా చూడాలి. సో, పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమాకెళ్ళొద్దు.
మోహన్ లాల్ సినిమాని మిస్ అవ్వకుండా చూస్తాం అనుకుంటే మాత్రం వెళ్ళండి. జీతూ జోసెఫ్ మీద ఏదో నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. 'దృశ్యం' లాంటి సీరీస్ చూసిన తర్వాత జీతూ జోసెఫ్ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. అంతే తప్ప బ్యాగేజ్ పెట్టుకొని, లగేజ్ పెట్టుకొని మాత్రం ఈ సినిమా చూడొద్దు. అలా చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇది 'దృశ్యం 3' మీద తెలుగు 360 జెన్యూన్ రివ్యూ. మరి ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? 'దృశ్యం 1', 'దృశ్యం 2', 'దృశ్యం 3' ఈ 3 సినిమాల్లోనూ మీకేది బాగా నచ్చిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.